హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో పుట్ అంటే ఏంటి, కాల్కి అలాగే పుట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు థియరిటికల్గా కాల్ పుట్ ఇవి నేర్చుకోండొచ్చు, కాకపోతే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని నేను ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ ఇంకెప్పటికీ కూడా కాల్ పుట్ అసలు ఎందుకని బయ్యర్ సెల్లర్ కొంటారు అమ్ముతారు అన్న దాని రిలేటెడ్గా మీకు అసలు క్వశ్చన్ అనేది రాదు. మన ఫస్ట్ వీడియోకి అబౌవ్ 17,000 లైక్స్ దగ్గరగా ఉన్నాయి. సెకండ్ అండ్ థర్డ్ వీడియోస్ కూడా 10,000 లైక్స్ అయితే కంప్లీట్ చేశాయి. ఇలా లైక్ చేస్తూ ఈవెన్ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. బికాస్ ఈ సిరీస్ ఇలా కంటిన్యూ అవుతుందంటే మీరు ఇస్తున్న సపోర్టే. అండ్ ఈవెన్ ఈ వీడియో కూడా 10,000 లైక్స్ టార్గెట్ అనేది రీచ్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్కి వచ్చి ఈ వీడియోస్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసి ఉంచండి. సో ఎఫ్ఎన్ఓ సిరీస్ అండ్ నెక్స్ట్ చేయబోయే ఈక్విటీ సిరీస్లో వచ్చే వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. అండ్ ఇది మన సిరీస్లో 4th పార్ట్. ఎవరైనా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ పార్ట్స్ చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ నేను మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ కామెంట్లో ఆ 3 వీడియోస్ని చూడమని నా సజెషన్. మార్కెట్ డౌన్ అవుతుంటే మీన్స్ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ డౌన్ అవుతుంటే పుట్ ఆప్షన్ని బయ్యర్ బై చేస్తాడు. సో బాగా గుర్తుంచుకోవాలి. పెరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఎంతవరకు పెరుగుతుందా అని కాల్ ఆప్షన్ని బయ్యర్ ఎలా అయితే బై చేస్తాడు. పడిపోతూ ఉంటే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడైనా ఆర్ ఫాలో అవ్వకముందు ఫాలో అవుతుందని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నా సరే ఒక ఆప్షన్ ట్రేడర్ పుట్ని బై చేస్తాడు. పుట్ని బై చేస్తున్న వ్యక్తి సెల్ చేస్తున్న వ్యక్తితో ఎటువంటి కాంట్రాక్ట్ని కుదుర్చుకుంటున్నాడు అనేది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో కాల్లో అది డైరెక్ట్ రిలేషన్షిప్ కనిపిస్తుంది, బట్ పుట్లో కొంతది ఇండైరెక్ట్గా ఉంటుంది. సో కొంత ఫోకస్ చేస్తూ వినడానికి ప్రయత్నించండి. సేమ్ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. టాటా మోటార్స్ అనుకుందాం, ప్రెసెంట్ 330 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 330 పుట్ ఆప్షన్ని ఒక బయ్యర్ బై చేస్తున్నాడు, సెల్లర్ సెల్ చేస్తున్నాడు. మరి అలా చేస్తుంటే ఎక్స్పైరీ టైంకి ఏమవుతుంది అనేది మాట్లాడుకుందాం. సో టాటా మోటార్స్ ఒక లాట్ సైజ్ 5,700 అండ్ ఎక్స్పైరీ 25th ఫిబ్రవరి. కాల్ ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. సో కాల్ ఆప్షన్లో సెల్లర్ ఏం గ్యారెంటీ ఇచ్చాడు? 330 కాల్ ఆప్షన్ కొంటున్నప్పుడు ఇక్కడ నుంచి ఎంత అప్ సైడ్కి వెళ్ళినా సరే, ఈవెన్ అది 500కి వెళ్ళినా సరే ఆన్ ఎక్స్పైరీ నువ్వు కావాలనుకుంటే నేను 330 దగ్గరే 1 లాట్ షేర్స్ని, సో ఒక లాట్ అంటే 5,700 షేర్స్ని నేను 330 దగ్గరే అమ్ముతాను. ఈవెన్ 500 600కి వెళ్ళినా సరే నేను 330 రూపీస్ దగ్గరే 5,700 షేర్స్ని నేను నీకు సెల్ చేస్తానని సెల్లర్ బయ్యర్కి ఇస్తున్న గ్యారంటీ కాల్ ఆప్షన్లో. మరి పుట్ ఆప్షన్లో సో మార్కెట్ పడుతుందని మనకు ముందుగానే తెలిసి మన దగ్గర స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ మన డిమాట్ అకౌంట్లో స్టాక్స్ ఉన్నాయనుకోండి. సో ఎయిదర్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆ స్టాక్స్ని మార్కెట్లో సెల్ చేసి ఎగ్జిట్ అయిపోవడం మనకున్న వ్యూ ప్రకారం ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది అనుకుంటే. రెండవది పుట్ ఆప్షన్ని బై చేయడం. సో పుట్ ఆప్షన్ని బై చేస్తే మన దగ్గర ఉన్న స్టాక్స్కి ఎటువంటి ప్రొటెక్షన్ వస్తుందంటే, సపోజ్ మీరు 330 టాటా మోటార్స్ పుట్ ఆప్షన్ బై చేస్తున్నారు అనుకుందాం. మీ దగ్గర 5,700 ఆర్ నియర్ టు 5,000 స్టాక్స్ దగ్గరగా ఉన్నాయనుకుందాం. సో మీరు 330 పుట్ ఆప్షన్ బై చేస్తున్నారంటే, సో 330 పుట్ ఆప్షన్ బై చేస్తున్న బయ్యర్కి సెల్లర్ చెప్తున్నది ఏంటంటే, సెల్లర్ ఇస్తున్న గ్యారెంటీ ఏంటంటే, సో మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా, కాబట్టి 330 పుట్ ఆప్షన్ని బై చేయి. సో నాకు ఇంత డబ్బులు పే చేయి. పే చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఎంత డౌన్ సైడ్కి మూవ్ అయినా, లైక్ 330 దగ్గర ఉంది కదా, 270కి మూవ్ అయినా, 250కి మూవ్ అయినా, ఈవెన్ 200 180కి మూవ్ అయినా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ నీ దగ్గర నుంచి ఏ స్ట్రైక్ ప్రైస్ పుట్ ఆప్షన్ అయితే నువ్వు కొన్నావో ఆ ప్రైస్లోనే నీ దగ్గర ఉన్న 5,700 స్టాక్స్ని నేను కొంటాను. సో ఈవెన్ మార్కెట్లో స్టాక్ ప్రైస్ 180 దగ్గర అవైలబుల్గా ఉన్నా సరే 330 దగ్గరే నీ దగ్గర ఉన్న స్టాక్స్ నేను కొంటానని సెల్లర్ బయ్యర్కి ఇస్తున్న గ్యారంటీ అనమాట. సో బాగా గుర్తుంచుకోవాలి. సెల్లర్ బయ్యర్తో బయ్యర్ దగ్గర ఉన్న స్టాక్స్ని కొంటాను అని చెప్పి ఇస్తున్న గ్యారంటీ. సో ఇంకా మీకు అర్థం కాకపోతే కాల్కి పుట్కి మధ్య డిఫరెన్స్ మాట్లాడుకునేటప్పుడు మీకు ఫర్దర్ క్లారిటీ వస్తుంది. స్టాక్ ప్రైస్ పడుతూ ఉంటే పుట్ ఆప్షన్ని బై చేసిన వ్యక్తి లాభాల్లో ఉంటాడు, అలాగే స్టాక్ ప్రైస్ పెరుగుతుంటే పుట్ ఆప్షన్ని బై చేసిన వ్యక్తి నష్టాల్లో ఉంటాడు. ఎక్స్పైరీ రోజుకి వచ్చాం. సో ఎక్స్పైరీ రోజు ఒకవేళ స్టాక్ ప్రైస్ 330 దగ్గరగా క్లోజ్ అయినా ఆర్ 330 కంటే ఎక్కువగా లైక్ 340 350 360 దగ్గర క్లోజ్ అయితే, ఈవెన్ మార్కెట్లో 360 రూపీస్కి సెల్ చేసుకోగలిగే బయ్యర్ 330లో సెల్లర్కి సెల్ చేస్తాడా? బయ్యర్ సెల్లర్ దగ్గరికి వెళ్ళి స్టాక్స్ని 330లో అమ్మే ప్రయత్నం చేయరు. ఒకవేళ స్టాక్ ఫాల్ అయితే 330 కంటే బిలో ఫాల్ అయితే లైక్ 280 260 200కి ఫాల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సెల్లర్ దగ్గరికి వెళ్ళి మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం కదా, 330 దగ్గర నా దగ్గర స్టాక్స్ కొంటాను డబ్బులు తీసుకున్నావు కదా, కాబట్టి 330లో నా దగ్గర ఉన్న స్టాక్స్ని కొను అని సెల్లర్ని అడిగే ప్రయత్నం బయ్యర్ చేస్తాడు. సో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన సెల్లర్ స్టాక్ ప్రైస్ ఈవెన్ మార్కెట్లో 200కి అవైలబుల్గా ఉన్నా సరే బయ్యర్ దగ్గర నుంచి 330లో స్టాక్స్ని కొంటాడనమాట. సో బయ్యర్ తనకున్న స్టాక్స్ని సెల్లర్కి ఇచ్చేస్తూ పర్ స్టాక్ 330లో 5,700 స్టాక్స్కి ఎంత డబ్బులు అయితే రిక్వైర్డ్ అవుతుందో, లైక్ 18,80,000 దగ్గరగా కావాలి కదా, సో ఆ డబ్బుల్ని సెల్లర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు.
ఇలా మీకు ఎక్కడ కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. బట్ నేను ఎందుకు ఇలా ఫోకస్ చేస్తున్నానంటే కాల్ అలాగే పుట్ రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమైతే రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ మీన్స్ మీరు టైం టు టైం మంత్లీ మార్కెట్ నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ని ఎర్న్ చేసే స్ట్రాటజీస్ రిలేటెడ్గా మోర్ దెన్ 50% కంటెంట్ ఆల్రెడీ నేర్చుకున్నట్టు మాట్లాడుతున్న ప్రతి కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే నెక్స్ట్ నేను చేసే స్ట్రాటజీస్ మీకు ఈజీగా అర్థమవుతాయి. సో కాల్ ఆప్షన్ని బై చేస్తున్న వ్యక్తి స్టాక్స్ని కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి కొంటాడు. బట్ ఇక్కడ పుట్ ఆప్షన్లో బై చేస్తున్న వ్యక్తి తను అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయితే స్టాక్ అక్కడి నుంచి పడిపోతే తన దగ్గర ఉన్న స్టాక్స్ని అనుకున్న ప్రైస్లో సెల్లర్కి సెల్ చేస్తాడు. మార్కెట్ ప్రైస్ ఇంకా తక్కువగా ఉన్నా సరే సెల్లర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యింటారు కాబట్టి సెల్లర్కి ఆ స్టాక్స్ని బయ్యర్ సెల్ చేస్తాడు. సో ఇప్పుడు కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో గమనిద్దాం. నేను చెప్తున్న కంటెంట్ అంతా కూడా ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేసిందే, బట్ ఉన్న డిఫరెన్స్ని చూపిస్తూ నేను మీకు ఇప్పుడు చెప్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ నేను ఆన్సర్ చెప్పే పాయింట్ ఆఫ్ టైం లోపు మీకు కూడా ఆన్సర్ గుర్తుంటే మీరు కూడా బయటకు ఆన్సర్ చెప్పండి, మీకు అది ఎక్కువ టైం గుర్తుంటుంది. మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే కాల్ ఆప్షన్ ప్రైజెస్ పెరుగుతాయి, పుట్ ఆప్షన్ ప్రైజెస్ పడిపోతాయి. కాబట్టి మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు కాల్ ఆప్షన్ ఏం చేస్తాం, బై చేస్తాం, పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాం. ఓకే, మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకున్నప్పుడు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుంది అనుకున్నప్పుడు అది ఇండెక్స్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, అది ఏ అండర్లయింగ్ అసెట్ అయినా సరే మార్కెట్ పడుతుంది అనుకుంటే కాల్ ప్రైజెస్ కూడా పడుతాయి. కాబట్టి కాల్ని ఏం చేస్తాం, సెల్ చేస్తాం, పుట్ని ఏం చేస్తాం, బై చేస్తాం. సో ఇది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మీ దగ్గర స్టాక్స్ లేవు బట్ ఇక్కడ నుంచి ఆ స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది, మీరు అనుకున్న ప్రైస్లోనే స్టాక్స్ మీకు ఫ్యూచర్లో కావాలనుకుంటే మీరు కాల్ని బై చేస్తారు. ఆర్ మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, ఒక ప్రైస్ సెట్ చేసి ఆ ప్రైస్ కంటే ఎంత డౌన్ సైడ్కి వెళ్తున్నా ఫైనల్గా ఆ ప్రైస్ దగ్గరే మీ స్టాక్స్ అమ్మే ఒక ఫెసిలిటీ మీకు ఉందనుకోండి, ఒక ఫిక్స్డ్ ప్రైస్లో సెల్లర్కి సెల్ చేయాలనుకుంటే మీరు పుట్ని బై చేస్తారనమాట. సో ఇది బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాకపోతే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది. కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్న వ్యక్తి ఆల్రెడీ తన దగ్గర ఉన్న స్టాక్స్ని బయ్యర్కి సెల్ చేయడానికి అగ్రీ అయ్యి కొంత ప్రీమియం కొంత డబ్బులు కలెక్ట్ చేస్తాడు. పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్న వ్యక్తి బయ్యర్ దగ్గర నుంచి ఆ స్టాక్స్ కొనడానికి రెడీగా ఉంటాడు. ఈ 4 కండిషన్స్ కూడా ఎక్స్పైరీ వరకు ఉంటాయి అనమాట. కాకపోతే మోస్ట్లీ ఏం జరుగుతూ ఉంటుంది, ఎక్స్పైరీకి కొద్ది రోజుల ముందే మీ బ్రోకర్ మీ దగ్గర డబ్బులు లేకపోయినా స్టాక్స్ లేకపోయినా ఆ కాంట్రాక్ట్ హోల్డ్ చేయనివ్వరు, దాన్ని స్క్వైర్ ఆఫ్ చేసేస్తారు. నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ లోకి మూవ్ అవ్వమంటారు. బికాస్ ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైంకి ఇలా సెటిల్మెంట్స్ జరుగుతాయి కాబట్టి ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అంత టైం వరకు కూడా ఉండరు, కొంటారు, కొంత లాభం వస్తే సెల్ చేస్తారు. ఇలా టైం టు టైం ఆప్షన్స్ లోకి ఎంటర్ అవుతూ అండ్ కొన్ని రోజుల్లోనే ఎగ్జిట్ అవుతూ ఉంటారు, ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మోస్ట్లీ ఈ సినారియోస్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్స్ కి వర్తించవు. కాకపోతే రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ లో ఈ 4 ద్వారానే మల్టిపుల్ స్ట్రాటజీస్ బిల్డ్ అవుతాయి అనమాట. కాబట్టి ఇవి కొంత జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ డిఫరెన్స్ రిలేటెడ్గా ఫైనల్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, కాల్ ఆప్షన్ బయర్కి పుట్ ఆప్షన్ బయర్కి ఆర్ కాల్ ఆప్షన్ సెల్లర్కి పుట్ ఆప్షన్ సెల్లర్కి ఎప్పటి నుంచి ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతాయి, ఎక్స్పైరీ ఎక్కడ జరిగితే ప్రాఫిట్ ఉంటుంది. టాటా మోటార్స్ 330 కాల్ ఆప్షన్ 5 ప్రీమియం అలాగే పుట్ కూడా 5 ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. 5 అంటే ఏంటి, సో జస్ట్ 5 రూపీసా కాదు కదా, లాట్ సైజ్తో మల్టిప్లై అవుతుంది. 5 into 5700 28,500 రూపీస్. సో కాల్ ఆప్షన్ కొనాలన్నా పుట్ ఆప్షన్ కొనాలన్నా 28,500 రూపీస్ సెల్లర్ అడుగుతున్నాడు అనమాట. సో అనుకుందాం ఎక్స్పైరీ 330 దగ్గర అయింది అనుకోండి, కాల్ ఆప్షన్ బై చేస్తున్న బయ్యర్కి ఎప్పుడు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. సో తను 330 కాల్ ఆప్షన్ కొన్నాడు, 5 ప్రీమియం పే చేశాడు, 28,500 పే చేశాడు. సో 330 దగ్గరే క్లోజ్ అయింది అనుకోండి, తను కొన్న ఆప్షన్ దగ్గరే క్లోజ్ అయింది అనుకోండి, ఈ ప్రీమియం 0 అయిపోతుంది కదా. సో తను కొనదానికి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు. సో ఎక్కడ క్లోజ్ అయితే తనకి ప్రాఫిట్ వస్తుంది, ఈ 330 ప్లస్ తను ఎంతైతే ప్రీమియం పే చేశాడో అది దానికి యాడ్ చేసామనుకోండి, ఆ ప్రైస్ కంటే అబోవ్ క్లోజ్ అయితే అప్పుడు ఆప్షన్ బయ్యర్కి రియల్ ప్రాఫిట్ అనమాట. సో 330 1 దగ్గర క్లోజ్ అయినా, 2 దగ్గర క్లోజ్ అయినా, 3 దగ్గర క్లోజ్ అయినా తను ఆల్రెడీ 5 ప్రీమియం పే చేశాడు. సో తను ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టాడు, సెల్లర్కి ఖర్చు పెట్టాడు, మరి అది కూడా రికవర్ అవ్వాలి కదా. సో ప్రాఫిట్ అంటే ఫైనల్గా సెటిల్ అయ్యే వాల్యూ కాదు కదా, ముందు మనం ఎంత పే చేసాం దాని పైన వచ్చేదే కదా మనకి ప్రాఫిట్. కాబట్టి ఎంతైతే ప్రీమియం ఉంటుందో దాన్ని మనం కొన్న స్ట్రైక్ ప్రైస్కి యాడ్ చేస్తే, 330 కాల్ ఆప్షన్ కదా కొన్నాం, ఆ స్ట్రైక్ ప్రైస్కి మనం కొన్న ప్రీమియం యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఫైనల్ క్లోజింగ్ దాని అబోవ్ జరిగితే మనకి రియల్ ప్రాఫిట్ ఉంటున్నట్టు. ఓకే, ఎక్స్పైరీకి ముందు స్టాక్ ప్రైస్ పెరుగుతున్నా తగ్గుతున్నా ఆప్షన్స్ మారుతుంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తూ ఉంటుంది, దాని గురించి కాదు, ఎక్స్పైరీ రోజు గురించి మాట్లాడుతున్నాను. స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం యాడ్ చేస్తే ఎంతైతే ఉంటుందో దాని అబోవ్ క్లోజ్ అయితేనే కాల్ ఆప్షన్ బయ్యర్కి ప్రాఫిట్ ఉంటుంది. మరి పుట్ ఆప్షన్ బయ్యర్కి 330 ఆర్ 330 అబోవ్ క్లోజ్ అయింది అనుకోండి, పుట్ ఆప్షన్ బయ్యర్కి ఎటువంటి లాభం కూడా లేదు, ఎందుకంటే తను పడుతుంది అనుకుంటున్నాడు కాబట్టి. అలానే 328 327 అలా పడినా సరే తను ఆల్రెడీ 5 ప్రీమియం పే చేస్తుంటాడు కాబట్టి ఎటువంటి అడ్వాంటేజ్ కూడా ఉండదు. సో స్ట్రైక్ ప్రైస్ దాంట్లోంచి తను కట్టిన ప్రీమియంని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతైతే వస్తుందో
ఆ ప్రైస్ కంటే తక్కువలో క్లోజ్ అయితే బయ్యర్ కి లాభాన్ని ఇస్తుంది అనమాట. బయ్యర్ కి ఎక్కడి నుంచి అయితే ప్రాఫిట్ స్టార్ట్ అవుతుందో ప్యారలల్ గా సెల్లర్ కూడా అక్కడి నుంచే లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవెన్ ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైం కి సెల్లర్ కొంత డబ్బులు పే చేయాల్సి వచ్చినా బయ్యర్ ఆల్రెడీ ఇచ్చిన డబ్బులు ఉంటుంది కాబట్టి తనకు కొంత కుషన్ ఉంటుంది, సో తనకు కొంత సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ ఆ కంఫర్ట్ జోన్ ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి ఆపోజిట్ గా మూవ్ అయితేనే సెల్లర్ లాస్ అవుతాడు. అండ్ ఇది చెప్పండి ఫ్రెండ్స్, ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్ 100లో ట్రేడ్ అవుతుంది. ఆ స్టాక్ 10% పెరగడానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఉందా, 40% పెరగడానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఉందా? సో 40% పెరుగుతుందంటే ఖచ్చితంగా 10% పెరిగితేనే అగైన్ 40 వరకు వెళ్తుంది. లాజిక్ ప్రకారం చూస్తే 10% ర్యాలీ అవ్వడం కొంత ఈజీ కాబట్టి కాల్ ఆప్షన్ ని బై చేస్తున్న వ్యక్తి ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ దగ్గర నుంచి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్ నే బై చేయడానికి ప్రయత్నిస్తాడనమాట. స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటే దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతాయని, స్టాక్ ప్రైస్ నుంచి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్స్ కి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బికాస్ స్టాక్ ప్రైస్ 10% మూవ్ అయిపోయింది అనుకోండి, సెల్లర్ రిస్క్ లోకి వెళ్ళిపోతాడు. 20% 30% మూవ్ అయిపోతుంటే మార్కెట్ ప్రైస్ కి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్ ప్రైజెస్ ని సెల్ చేసిన వ్యక్తి నష్టాల్లోకి వెళ్తాడు. కాబట్టి స్టాక్ ప్రైస్ కి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్స్ లో సెల్లర్ రిస్క్ తీసుకొని సెల్ చేయాలి. కాబట్టి స్టాక్ ప్రైస్ కి దగ్గరగా ఉన్న కాల్ ఆప్షన్ రిలేటెడ్ గా సెల్లర్ డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేస్తాడనమాట. లైక్ 100 దగ్గర ఉన్నప్పుడు 110 కాల్ ఆప్షన్ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి, 110 తో పోలిస్తే 120 కాల్ ఆప్షన్ ప్రైజెస్ తక్కువగా ఉంటాయి, 120 తో పోలిస్తే 130 140 ఈ ప్రైజెస్ ఇంకా తగ్గుతూ వెళ్తాయి. బికాస్ దూరం వెళ్లే కొద్దీ అక్కడ వరకు మార్కెట్ వెళ్లే ఛాన్స్ తక్కువగా ఉంటుందని సెల్లర్ భావిస్తాడు, రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి డబ్బులు కూడా తక్కువ డిమాండ్ చేస్తాడు. ఇది కాల్ సైడ్. అలాగే పుట్ సైడ్ కూడా మార్కెట్ ఇక్కడి నుంచి 10% 20% 30% ఇలా ఎక్కువ దూరం వెళ్ళిపోతున్నారు అనుకోండి, సెల్లర్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. 90 ఆప్షన్ సెల్ చేస్తున్న వ్యక్తి రిస్క్ ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి డబ్బులు కూడా ప్రీమియం కూడా ఎక్కువగా కలెక్ట్ చేస్తాడు. అదే 80 70 60 ఇలా డౌన్ సైడ్ కి వెళ్లే కొద్దీ సెల్లర్ రిస్క్ తగ్గిపోతుంది కాబట్టి ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెల్లర్స్ కూడా డబ్బులు తక్కువగానే కలెక్ట్ చేస్తారు. సో నేను మీకు చెప్పాను కదా, థియరీ మాత్రమే కాదు Q&Aని కూడా అటెండ్ చేస్తాను, మీకు వచ్చే క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేస్తానని. ఇప్పటివరకు ఎవరైతే #DayTrader అని యూజ్ చేసి వాళ్ళ క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారో వాటన్నిటిని రీసెంట్ టైమ్స్లో గమనిస్తున్నాను. బట్ అగైన్ వాటన్నిటిని ఒకసారి చెక్ చేసి ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో నోట్ చేసుకొని నెక్స్ట్ సెషన్లో Q&Asని ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను. అండ్ వాటితో పాటు ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ రిలేటెడ్ ఉన్న టర్మినాలజీస్ అన్నింటినీ ఒక దగ్గర మీకు చెప్తాను. సో ఆల్రెడీ ఈ వీడియోస్లో చెప్తూ వచ్చాను, బట్ అగైన్ వాటన్నిటిని ఒకే దగ్గరికి తీసుకొచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ వీడియో తర్వాత సో మన ఫ్యూచర్స్ ఆప్షన్స్ లైక్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏ బేసిక్స్ని అయితే మనం మాట్లాడుకున్నామో, ఏ థియరిటికల్ కాన్సెప్ట్స్ని అయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ నేను మీతో షేర్ చేసిన కంటెంట్ మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. అట్ ఎనీ పాయింట్ మీరు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అలాగే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయడం కంటే మీకు ఈ ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ఛానల్ రిఫరల్ లింక్స్ మన డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మీకు నచ్చిన బ్రోకర్ దగ్గర రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. సో ఎగ్జిస్టింగ్గా ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించి ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఈవెన్ కమింగ్ డేస్లో వచ్చే కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.